కంపేర్ చేస్తే మనకి ఎంత మండుతుందో చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సర్దార్ సంజయ్. రావణ ఈ పెన్ డ్రైవ్ సమాజంలో అండర్వేర్ లేకపోయినా బతకొచ్చామో గానీ ఈ పెద్దోళ్ళు పీకే క్లాస్ ని బతకడం చాలా కష్టం అన్న. మన టైం బాగాలేనప్పుడు వాళ్ళ మూడు బాగాలేనప్పుడు వాళ్ళకి గని మనం ఎదురేమో అనుకో ఇక మనకి దిబిడే. అసలు ఒకరితో కంపేర్ చేయమని ఎవరు చెప్పాడో గానీ ఆడికి చెప్పలేని ఏరియాలో మిర్చి మసాలా పెట్టి జస్ట్ చిల్ బేబీ అనాలి. వన్ సెకండ్ లెట్ మీ ఇమాజిన్ ఎట్లా ఉంటుందో. పుట్టంగానే కంపారిజన్ స్టార్ట్ చేస్తారన్న. నువ్వు వాళ్ళ ఉన్నావు వీళ్ళ ఉన్నావు అని చెప్పి. మా అమ్మ మా నాన్న చూడే మా బాబు ఎలా ఉన్నాడో అచ్చమ్మ తాత పోలిక. మీ తాత చుట్టగాల్చుకొని రైల్వే పెట్టెళ్ళారా పల్లి పట్టీలు అమ్ముకునే వాళ్ళు ఉంటాడు. మీరు మీ తాత ఏంది అచ్చం మా అమ్మ పోలికే. మీ అమ్మ అది పొలం గట్ల దిష్టి బొమ్మలో అమ్ముకునే దానిలో ఉంటది. నువ్వు విన్నానే వీడు మా తాత పోలికే. ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ మెడ చూడు. వద్దులే చెప్తే ఎడిటింగ్ లో తీసేస్తారు. ఇలా వాడు వీడు అని చెప్పి ఫిక్స్ చేసేస్తారు. ఇంకా ఫిక్స్ అయినాక మనం పెద్ద అవుతాం అన్న. అందరి పిల్లలు ఒకేలా ఉంటారా? ఎవడు బాంబు ఆడిది, ఎవడు ఫ్లేవర్ ఆడిది. ఎన్ని ఫ్లేవర్లు చూసినవే? చీతు అంటారు. ఎన్ని ఫ్లేవర్లు చూసినవే? నేను ఇక్కడ దోమలు వస్తుంటే చీతు అని అంటున్నా. మనం చిన్నప్పుడు అల్లరి చేస్తాం. మన అమ్మ వచ్చి రే యదవా ఎందుకు అల్లరి చేస్తున్నావు అంటే రోజు ట్యూషన్ కి రానన్నది మమ్మీ. అది రాకపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావురా అంటే ఈ రోజు వచ్చేటప్పుడు మిడ్ చేసుకొస్తాను మమ్మీ. ఓరి నీ అబ్బా నువ్వు ఇంకా ఇంతే ఉన్నావు, అప్పుడే నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలా? ఎదురుండి సుబ్బారావు గారు అబ్బాయిని చూడు, బుద్ధిగా ట్యూషన్ కి వెళ్ళి ఇంటికి వస్తాడు. సరిగ్గా చదువుకో, ఈ రోజు ట్యూషన్ లేదు ఏం లేదు, మీ నాన్న చెప్పి కొట్టించేస్తాను అని నాకు తెలియక అడుగుతాను. సన్నీలోని చేతిలో బ్యాట్ పెట్టినంత మాత్రం క్రికెట్ అవుద్దా? సన్నీలేనే సుబ్బారావు కొడుకు సుబ్బారావే, సంజయ్ గడే. ఇంక ఇది అయితే ట్యూషన్ అయిపోయిన తర్వాత మన 10th క్లాస్ వస్తుంది అన్న. ఇంకా మన ఇంట్లో అయితే ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్, టీవీ కట్టు, సినిమాలు కట్టు, ఫ్రెండ్స్ కలవనియర్. ఇక చదువు రయ్యా అని చదవబడుతూ ఉంటారు. ఇలా బాధ భరించలేక సర్లే మన మంచిగా అని చెప్పి నైట్ బ్లాక్ టీ పెట్టుకుని మరి చదువుతాం. లాస్ట్ కి ఎగ్జామ్లు ఆడి దాంట్లో చూసో ఇడి దాంట్లో చూసో ఎవరి దాంట్లో చూసి కష్టపడి ఎగ్జామ్స్ అని రాస్తాం. కానీ లాస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కిక్ ఉంటది భయ్యా. ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ సినిమాకి టికెట్ దొరికినట్టు ఉంటది. ఫుల్ ఎగ్జామ్స్ అయిపోయిన 2 months హాలిడేస్, ఫుల్ ఖుషి అవుతాం అనమాట. ఖుషి అయిన తర్వాత ఎట్లా రిజల్ట్ టైం వస్తుంది అనమాట. స్నేక్ మిల్క్ తాగినంత మాత్రం కవ్వ అవుద్దా? స్నేకే మిల్కే. వావ్ స్నేక్ మిల్క్ తాగినంత మాత్రాన అది కవ్వ అవుతుందా? స్నేకే మిల్కే. ఇక రిజల్ట్ టైం వస్తుంది కానీ అప్పుడు మన బాబు మనకి రెస్పెక్ట్ ఇస్తాడన్న. ప్రపంచం మొత్తం రిజల్ట్ టైంకి లేస్తే మనం మాత్రం ఆ టైంకి పడుకుంటాం, హ్యాపీ పడుకుంటాం. కానీ మా నాన్నగారు వచ్చి రే నాన్న సంజయ్ లేగరా, రే నాన్న లేచి దుప్పట్లో తీసి ఎవరు నాన్నగారు మీరా? అవునరా. ఏం చేస్తున్నావు? నీ అమ్మ పడుకున్నాను లేపు ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తావు? అదే నాన్న కల్లో ఏ కాలేజ్ జాయిన్ అవుదని ఆలోచిస్తున్నా. అవునా, నీకు చదువు అంటే ఎందుకు ఎంత పిచ్చి ప్రేమ? ఏమన్నా నాకు చిన్నప్పుడు చదువు అంటే చాలా ప్రేమ నాన్న. ఒరే అర్జెంట్ గా A+B² చెప్పరా. అది నాన్న A+B అంటే నోట్లోనుంది, బ్రష్ చేసుకొని చెప్పేస్తానే. నీ బతుక్కి ఏ ఫార్ములానో తెలియదు, ఏ కాలేజ్ జాయిన్ అవుతాడో ఆలోచిస్తారంట. దరిద్ర. అసలు ఈరోజు నేను ఇంట్లో ఎందుకున్నాను తెలుసా? కాంపిటీషన్ జాబ్ తీస్తారా? అది కాదురా ఈరోజు నీ రిజల్ట్. అవునా సరే నాన్న, ఈరోజు సాయంత్రం రిజల్ట్ ఏమైనా తేడా వచ్చింది అనుకో మన పెరట్లో ఉన్న బర్రే పేడెత్తిస్తా నీ చేత. వద్దులే నాన్న వెళ్ళి తీసుకొచ్చేస్తా రిజల్ట్, నీ అమ్మ జీవితం అని చెప్పి ఇంటర్నెట్ షాప్కి వెళ్ళాను. కాకపోతే మనకు మంచి అలవాటు ఉంది, మన రిజల్ట్ దొబ్బే ముందు మన ఫ్రెండ్ రిజల్ట్ అడుగుతాం అనమాట. మా ఫ్రెండ్ కాల్ చేశా, రే బావా ఈరోజు రిజల్ట్ ఏంటి మరి మ్యాటర్? ఏమో బావా భయంతో ఇంటికి వెళ్ళలేదు, నైట్ బయట ఉన్నా. మరి ఆ రాజేష్ గారు పాస్ అయ్యాడా? లేదు బావా 2 ఉండిపోయి. ఓరే దరిద్రం ఆడ దాంట్లో చూసి రాశాను రా. సరేగానే మన ఫిగర్ పాస్ అయిందా? లేదు బావా దాన్ని 3 ఉండిపోయి. అవునా దోలు దేని దొంగ మోగం దానికి. నీ అమ్మ దానికి వెళ్ళి ప్రపోజ్ చేస్తే నేను చదువుకోవాలి, టైం వేస్ట్ చేయకో, డిస్టర్బ్ చేయకో, నా ఎంట పడుకో, మా నాన్న పేరు నిలబెట్టాలన్నది. ఓ మా ఇంటి ముందు సైకిల్ వేసుకొని తొక్కుని వెళ్ళేది. అంతే అనిలు చదువు లేదు ఏముండదు, బ్యాగ్ మొత్తం ఖాళీగా ఉంటది, బుక్ మాత్రం పైన ఎట్టుకుంటారు. రిజల్ట్ అయిపోయిన తర్వాత అట్టిట్లా చేసి నెట్ కాడికి వెళ్ళి భయ్యా ఈరోజు నా రిజల్ట్ కొంచెం 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది చూడవా అంటే ఆడు వచ్చింది భయ అన్నాడు. సరే నెంబర్ ఇచ్చా. భయ్యా వచ్చిందా? ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. భయ్యా వచ్చిందా? లోడ్ అవుతుంది. చెప్పురా రే చచ్చిపోయినట్టున్నాడు ఎగ్జామ్ తోటి.
లోడ్ అవుతుంది భయ్యా నీ అమ్మ ఇంతసేపు లోడ్ అవుతుంది పోయినట్టున్నాను. లేదు భయ్యా పాస్ దుద్దు నాకు తాగదు. మా బాబు ఎన్ని మాట్లాడినాడు, బర్రె ఎత్తేస్తాడా, బాసాలు తోమిస్తాడా. వస్తన్నా ఇంటికే వస్తన్నా. ఇంటికి వెళ్ళా అన్న, నానా పాస్ అయ్యాడు నీ కొడుకు. మ్యాగన్ కోయ్. మరి నువ్వు పాస్ కాలేదారా అని అడుగుతాడు. అప్పుడు పాస్ అయ్యగా ఇంకో కొడుకు పాస్ అయ్యడమో అనుకుంటాడు మీ డాడీ. ఇంకో కొడుకు కావడం నేనే నా కొడుకు అన్న. నాన్న ఎన్ని మాట్లాడినావు, పాస్ అయ్యా 333 55% అని అనగానే టీవీ ఆన్ చేశాడు. అన్ని ర్యాంకులు మావే, 1 2 3 4 అన్ని ర్యాంకులు మావే. మీ డాడీ అక్కడ నీ బొమ్మను వెతుకుతుంటాడు. నా కొడుకు వస్తాడు, నా కొడుకు బొమ్మ వస్తుంది. నాకు ఏడుపు వచ్చింది అన్న. నా మొఖానికి పాస్ అవడమే ఎక్కువ, మా అయ్య ర్యాంకులు తెమ్మన్నాడు. అయితే కష్టపడి 10th పాస్ అయ్యి ఇక నెక్స్ట్ ఇంట్లో ఖాళీ కూర్చున్నా. ఖాళీ కూర్చుంటే పక్క నుంచి ఎవడో ఎదవా, నాన్న జాబ్కి వెళ్తున్నా. అప్పుడు మా బాబు అన్నాడు, ఒరే ఎదవాడు ఏమంటాడ్రా, ఏమన్నా నాడికి జాండీస్ వచ్చిందంట. అది కాదు, ఆడికి జాబ్ వచ్చిందట. మరి ఎన్నోగా ఎందుకు అనడం? అది కాదురా, మరి ఇంటర్వ్యూ ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు అంటే, మనకి ఒక ఇన్ఫోసిస్ దట్స్ యా బిల్ గేట్స్ పీకినవుతి అనే జాబులు వస్తే, ఒరే నీ ముఖానికి ఎవడరా నీకు జాబ్ ఇచ్చేది, నీకు ఇచ్చాడుగా నాకేడా. ఆయన ఆడు చేసే జాబ్ ఏం తెలుసా, పంజాగుట్ట జాకెట్ మొక్కలు అమ్ముకోవడం. అదే నేను అమ్ముకోమంటావా? జీవితం మంచిగా హ్యాపీ పెళ్లి చేస్తే కట్నం దాన్ని బిజినెస్ పెట్టుకుంటాను అన్న. అప్పుడు ఒక అమ్మాయికే జాకెట్లు కుట్టాల్సి వస్తుందిరా. మా బాబా అన్నాడు, నీ ముఖానికి ఎవడరా పిల్లనిస్తాడని చెప్పి. హలో ఫాదర్, యువర్ ఇన్సల్టింగ్ మే. మొన్నే ఫేస్బుక్ లో ఫోటో పెడితే 11 మంది అమ్మాయిలు టపీ మంది లైక్లు కొట్టారు. టపీ అని కూడా కొట్టచ్చా లైక్లు? అయితే మొత్తానికి నేను ఒక సెటిల్ అయ్యా. ఎవరి టాలెంట్ ఆడిది, ఎవరి పేరు ఆడిది. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఏందాక, డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. Don't underestimate the power of a common man. కాదక్క తెలుగు చెప్పు, అదేమంటారు? అరే నన్ను తక్కువ అంచనా వేసిన అనుకో, నిన్ను తొక్కుతా. నన్ను తక్కువ అంచనా వేస్తే తొక్కుతా. ఆ డైలాగ్ నన్ను చూసి చెప్దాం అనుకుంటూ.